రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. చాలా ఏరియాల్లో రైల్వే ట్రాక్‌లు కూడా దెబ్బతిన్నాయి. అంతేకాదు రోడ్లకు సంబంధించిన రాకపోకలకు సంబంధించిన వంతెనలు కూడా దెబ్బతిని రవాణా వ్యవస్థ అంతా కూడా చాలా వరకు రాకపోకలు స్తంభించి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరదలు ఖమ్మం జిల్లాను ముంచెత్తాయి అనేసి చెప్పొచ్చు. ఇక వరంగల్ జిల్లాలోనూ ఈ వాయు గుండం ఇంకా ఎప్పుడు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దాని స్టేటస్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా రాష్ట్రాన్ని ఈ ముసురు అట్లాగే ఈ భారీ వర్షాలు వదిలే ప్రసక్తి ఎప్పటికీ విముక్తుంది అన్న విషయాలను మనము వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రావణి మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు ఈ వరద ముప్పు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏనా మేడం? మీ రెయిన్స్ అన్ని అత్యంత భారీ వర్షాలతో పాటు కుండపోత వర్షాలు కూడా కురిశాయి. అంటే దాదాపుగా మనకి వాయుగుండంతో అత్యంత భారీ వర్షపాత సూచన అయితే ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరిగింది. మనకి దాదాపుగా 31వ తేదీన మన రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అంతేకాకుండా నల్గొండ, సూర్యాపేట వరకు కూడా మన రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే 1వ తేదీని చూసుకున్నట్లయితే కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో కూడా మన రెడ్ అలర్ట్ జరిగింది. మిగతా జిల్లాలన్నింటికి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే చూసుకున్నట్లయితే మనకి మహబూబాబాద్ మినహా మిగతా జిల్లాలన్నింటిలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం కూడా రావడం అయితే జరిగింది. మనకి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా మనకి దాదాపుగా మనకి 20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదవడం. అలాగే మహబూబాబాద్ జిల్లాలో మనకి 37 నుంచి 40 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది 31వ తేదీని చూసుకున్నట్లయితే. ఆ రోజే మనకి వాయుగుండంగానే ఇంకా తీరం దాటిందనమాట. తీరం దాటే సమయంలోనే ఉధృతిగా మరింతగా ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఈ అధికంగా వాటర్ వేపర్ కూడా ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు అత్యధిక వర్షపాతాన్ని ఇచ్చి దాదాపుగా ఇంటీరియర్లోకి మనకి జగదల్పూర్ మరియు చంద్రపూర్ పరిసర ప్రాంతాల్లోకి ప్రస్తుతానికి ఇంకా చంద్రపూర్ పరిసర ప్రాంతంలోనే వాయుగుండంగా కేంద్రీకరించబడిన తర్వాత వచ్చే 12 గంటల్లో పూర్తిగా తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత అది ఇంకా వీకన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇది ప్రస్తుతానికి తెలంగాణ మీద అయితే మాత్రం లేకపోవడం వల్ల దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ జిల్లాలోనూ అక్కడక్కడ మనకి భారీ వర్షపాత సూచన ఉంది. మిగతా జిల్లాలన్నింటిలోనూ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ అంటే మామూలుగా ఆగస్టు నెలలో కురుస్తున్న వర్షాల విషయాలకు వస్తే కాస్త మొదటి వారంలో కురుస్తున్నప్పటికీ కూడా 2వ వారం 3వ వారం కాస్త బ్రేక్ ఇచ్చింది. దాని తర్వాత ఆగస్ట్ ఎండింగ్కి కావచ్చు, లేదంటే సెప్టెంబర్ మాసంలో ఈ రేంజ్లో వర్షాలు అయితే స్టార్టింగ్లోనే ఉండవు అసలు ప్రతిసారి. ఇది మీరు అంటే ఇలాంటి రెయిన్స్ సెప్టెంబర్లో యాక్చువల్గా నమోదవుతాయి మేడం? సెప్టెంబర్లో నమోదవుతూ ఉంటాయండి. దాదాపుగా ప్రామిసింగ్ మాన్సూన్ అని చెప్పొచ్చు. ఈసారి మనకి జూన్ 3వ తారీఖున మనకి అడిగిన ఋతుపవనాలు దాదాపుగా ఒక 2 వారాలు సాధారణంగా ఉన్న తర్వాత కొద్దిగా బ్రేక్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకి జూన్ నెలాఖరులో మంచి వర్షపాతం, అదేవిధంగా జూలై మొదటి వారంలో కొంచెం మంచిగా ఉన్న 2వ వారం కొద్దిగా బ్రేక్ ఇచ్చి 3, 4వ వారంలో జూలైలో కూడా మంచి వర్షపాతం నమోదవడం జరిగింది. ఆగస్టు మొదటి వారం కూడా కొనసాగుతూ 2వ వారం 3వ వారం కొద్దిగా బ్రేక్ ఇచ్చిన 4వ వారం ఈ వాయుగుండ ప్రభావం వల్ల దాదాపుగా రాష్ట్రం మొత్తం మీదుగా సమృద్ధిగా వర్షాలు కురిసాయి చెప్పాలంటే. ఓవరాల్గా ఈ 2 రోజుల్లో కురిసిన వర్షాలతో చూస్తే మాత్రం రికార్డు స్థాయి వర్షాలు అనేసి అయితే అంటున్నారు అందరూ. నిజంగా ఇది 10 సంవత్సరాల రికార్డు బ్రేక్ అనుకోవచ్చా ఇప్పుడు కురిసిన వర్షాలు? ఎందుకంటే ఆల్మోస్ట్ ఖమ్మం జిల్లాను ముంచెత్తింది వరద ముప్పుతో. చాలా వరకు అక్కడ ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టాలు కూడా జరిగాయి. దాంతోపాటు వరంగల్ కావచ్చు, మీరు అన్నట్టు నల్గొండ, సూర్యాపేట, ఇట్లా మీరు చెప్పినటువంటి అన్ని రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలను మాత్రం వరద ఇంకా కూడా వదలట్లేదు. ఈ రెయిన్స్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆల్మోస్ట్ ఈ రోజుకి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు ఏమన్నా ఇంకా భారీ వర్ష సూచన ఇంకేదైనా జిల్లాలకు ఇస్తారా? రాష్ట్రం ఏ అలర్ట్లో ఉందంటారు ఇప్పుడు? ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్లోనే ఉందండి. అది ఒక ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే అక్కడక్కడ భారీ వర్ష సూచనలు ఉన్నాయి. మిగతా జిల్లాలన్నింటిలో మోస్తరు వర్షం మాత్రమే కంటిన్యూ చేస్తున్నాం. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే కొద్దిగా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈరోజు ఎల్లో అలర్ట్ ఇస్తున్నాం. రికార్డు వర్షాల విషయానికి వస్తే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకుంటే ఇది రికార్డు వర్షం కాదు. గత ఏడాదిలో మనకి 60 సెంటీమీటర్ల పైన కూడా వర్షపాతం నమోదవడం జరిగింది జయశంకర్, భూపాలపల్లి, ములుగులోని. కానీ ఖమ్మం జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇది రికార్డు వర్షపాతం అని చెప్పొచ్చు అన్నమాట.
అనమాట. అంటే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆయా జిల్లాల్లో గత ఏడాది మనకి గోదావరి పరివాహక ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. ఈసారి మనకి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అంటే సిస్టమ్ కొద్దిగా సౌత్కి మూవ్ అవడం వల్ల, అంటే కళింగపట్నం ఈ ప్రదేశాల్లో ఉండడం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతానికి మరింత ఇదయింది. మనకి గోదావరి అంటే కొంచెం మీదుగా, అంటే ఒరిస్సా మీదుగా మనకి తీరం దాటినట్టయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా అధికంగా వర్షపాతం నమోదయ్యేది. కానీ ఈసారి మనకి భద్రాద్రి కొత్తగూడెం కూడా భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. కానీ ఎక్కువ ముంపు మాత్రం ఎక్కువగా చూడగలిగింది అయితే మాత్రం కృష్ణా పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా మున్నేరు కానీ లేదంటే పాలేరు కానీ మనకి డౌన్ స్ట్రీమ్లోనే ఎక్కువగా రెయిన్స్ మనకి నమోదవడం వల్ల ఈ వరద నీరు కూడా ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ని కూడా ఫిల్ చేయడం వల్ల అక్కడ వరద ఇంకా కంటిన్యూగానే పొంగుతుందన్నమాట. సో ఐ అలర్ట్స్కి సంబంధించి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు మీరు సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు చేస్తున్నారు. సో ఈ 2-3 రోజులకు సంబంధించి ఎలాంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు అందించారు? సో మీటింగ్స్లో కూడా ఎప్పటికప్పుడు మీరు రివ్యూ మీటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఏం చెప్పారు మేడం రాష్ట్రానికి సంబంధించి? ఎలాంటి అలర్ట్ ఉందని చెప్పారు, అట్లాగే ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? దాదాపు 30వ తేదీనే మనకి 31 మనకి ఈ తీరం దాటే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ఇస్తూనే ముందే 30వ తేదీనే మనకి చీఫ్ సెక్రటరీ కానీ లేదంటే లైనింగ్ డిపార్ట్మెంట్స్కి ఈవిడిఎం, జిహెచ్ఎంసి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అగ్రికల్చర్ అండ్ హెల్త్ సెక్టార్స్ కూడా మొత్తానికి ఈ బులెటిన్స్ అన్నీ అందించడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఏ డిస్ట్రిక్ట్స్ అయితే మనం రెడ్ అలర్ట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్ కూడా మనకి రిపోర్ట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. 31వ తేదీన రెడ్ అలర్ట్ ఉండే ప్రదేశాలను కూడా మనం అలర్ట్ చేయడం అయితే జరిగింది ప్రతిదినంలో. అలాగే 1వ తేదీన అనుకున్న విధంగానే మనకి కామారెడ్డి, నిజామాబాద్ ఏదైతే అత్యంత భారీ వర్షపాత సూచన ఉంటుందో అవన్నీ అయితే చెప్పడం అయితే జరిగింది. అనుకున్న విధంగానే దీనిగానే మనకి దాదాపుగా వర్షపాతం అంటే అత్యంత భారీ వర్షపాతం, ఇది కుండపోత వర్షపాతం అయినప్పటికీ మన అత్యంత భారీ వర్షపాతం వరకు రెడ్ అలర్ట్ వరకు ఇవ్వడం అయితే జరిగింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం స్పందించడం అయితే జరిగిందనమాట. ప్రతి మీటింగ్ ఈరోజు మార్నింగ్ అయితే కానీ నిన్న కూడా మనం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారితో ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది, నిన్న ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఏ విధంగా, దాదాపుగా గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే హైదరాబాద్ పూర్తిగా మనకి మేఘావృతమైన వాతావరణం ఉంటూనే జల్లులు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. దాని గురించి కూడా పూర్తిగా మన కంటిన్యూస్గా జిహెచ్ఎంసీ పరిధిలో 1 అవర్ అలర్ట్స్ కూడా ఇష్యూ చేస్తూ ఉన్నాం అనమాట. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మీరు అలర్ట్స్ అందిస్తున్నప్పటికీ ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ముసురువాన ఇప్పటికీ కూడా తగ్గలేదు హైదరాబాద్లో. సో కంప్లీట్గా మేఘాలు కమ్ముకున్నాయి అనేసి చెప్పొచ్చు. ఇంకా మరి హైదరాబాద్కి ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు? హైదరాబాద్లో ఏమన్నా మళ్ళీ హెవీ రైన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో హైదరాబాద్ వాసులకు మీరు చెప్పేది. హైదరాబాద్ అయితే హెవీ రైన్ అయితే లేదు. ఈరోజు జల్లులే పడుతూ ఉంటాయి, కొద్దిగా మోడరేట్ జల్లులు పడుతూ ఉంటాయి. పూర్తిగా ఇది హై క్లౌడ్ అండి, రేపటికి పూర్తిగా క్లియర్ అవుతుంది. రేపు ఆఫ్టర్నూన్కి ఆల్మోస్ట్ వీ కెన్ సీ ద సన్షైన్. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఉద్దేశించి కావచ్చు, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఈ హై అలర్ట్, ఎందుకంటే ఈ 2 రోజుల సంది వర్షాలకు జనం మాత్రం బయటికి రావాలంటే ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక శాఖల నుంచి కావచ్చు హై అలర్ట్ ప్రకటిస్తూ బయటికి రావద్దు అని నిజంగా పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఆ విధంగానే పబ్లిక్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి వచ్చిన సిచ్యువేషన్స్ అయితే లేదు. కానీ వరదతో మాత్రం ముప్పు పొంచి ఉంది. రాకపోకలు ఆల్మోస్ట్ స్తంభించాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఈ వర్షాలకు సంబంధించిన రైతులను ఉద్దేశించి ఇటు పబ్లిక్ను ఉద్దేశించి ఏం చెప్తారు? ప్రస్తుతానికి రేపటి నుంచి పూర్తిగా తగ్గే అవకాశం అయితే ఉంది. దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి ఏదైతే వరద ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వర్షపాతం అయితే తగ్గిపోయిందండి. నిన్న రాత్రికి నైట్ చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్, అలాగే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి మినహా మిగతా సూర్యాపేట కానీ నల్గొండ కానీ ఈ జిల్లాలన్నింటి దాదాపుగా తేలికపాటి వర్షం, మబ్బు వాతావరణమే తప్ప పెద్దగా వర్షపాతం అయితే నమోదవ్వలేదు. మిగతా ఈరోజు కూడా చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్ మినహా మిగతా జిల్లాలన్నింటిలో కూడా కొద్దిగా మబ్బు వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. చిరుజల్లులు కురుస్తాయి తప్ప మనకి భారీ వర్షం కానీ వర్షం అయితే లేదు. రేపటితే దాదాపుగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం, ఒక్కసారి తీరం దాటే టైంలో ఎట్లా ఉండే సిచ్యువేషన్ అంతా కూడా, సో తెలంగాణకి మళ్ళీ ఏమన్నా ఇట్లాంటి అల్పపీడనాలు కావచ్చు, అది ఇక వాయుగుండంగా మారడం కావచ్చు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ సో క్రియేట్ అయినప్పుడు ఎటు నుంచి ఎటు తీరం దాటింది? సో తీరం దాటే టైంలో ఎక్కువగా ఎక్కడెక్కడ
మనకి ఎక్కువగా ఇబ్బంది కలిగించింది కావచ్చు, లేదంటే ఆర్థికంగా కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఎక్కువ జరిగాయి మీరు గుర్తించిన దాదాపుగా కళింగపట్నం ప్రాంతానికి మనం 31వ తేదీన మధ్యాహ్నం వాయుగుండంగా ఉంది. కళింగపట్నం ప్రాంతంలోని రాత్రి 12:30 నుంచి 2:30కి తీరం దాటింది. ఈ తీరం దాటడం వల్ల ఏమవుతుందంటే దానికి సౌత్ వెస్ట్ సెక్టార్లో మనకి బాగా వర్షపాతం నమోదవుతుంది. ఏ తీవ్ర వాయుగుండమైనా దానికి నైరుతి ప్రాంతంలో అంటే నైరుతి ఋతుపవనాలు బలంగా ఆ దిక్కులో ఉండడం వల్ల కూడా కన్వర్జెన్స్ కూడా ఎక్కువగా ఉండాలి. ఆ దిక్కు ఎక్కువగా మనకి వర్షపాతం నమోదవుతూ వస్తుంది. తీరం మధ్యలో దాగుతున్నప్పుడు మనకి సాయంత్రం ఇక్కడ ఉన్నప్పుడే ఈ ఏరియా అంతా మనకి వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాల్లో కూడా మనకి సాయంత్రం వరకు నమోదు. రాత్రి ఎప్పుడైతే తీరం దాటిందో దాదాపుగా మహబూబాబాద్ జిల్లా, అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ అమరావతిని, విజయవాడ, ఈ ప్రకాశం జిల్లా ఇవన్నీ పూర్తిగా ఆల్మోస్ట్ కృష్ణా పరివాహక ప్రాంతాలు అనొచ్చు వీటిని. ఈ పరివాహక ప్రాంతాలన్నింటిలో మనకి అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అది సపోజ్ మనకి ఇక్కడ దాటినట్లయితే దాదాపుగా మనకి గోపాల్పూర్ మరియు శ్రీకాకుళం మధ్యలో కానీ దాటినట్లయితే దాదాపుగా ఇక్కడ మనకి ఎక్కువగా ఉంటుంది. అంటే కొద్దిగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలు అంటే గోదావరి పరివాహక ప్రాంతం అంటే మానేరు, మిడిల్ గోదావరి ప్రాంతంలో ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం కిందగా దాటడం వల్ల ఏమవుతుందంటే ఈ కృష్ణా పరివాహక ప్రాంతాన్ని మరింతగా ముంచెత్తడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి కాకినాడ ఈ ప్రాంతంలో కానీ ఎప్పుడైనా తీరం దాటినట్లయితే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు తీరం దాటిన విధానాన్ని బట్టి ఇంకా ఈ రోజు నైట్ కల్లా, సో రేపటి కల్లా, సో ఎక్కడెక్కడ ఇంకా వర్షాలు ఇంకా ఛాన్స్ ఉన్నాయి, భారీ వర్షాలు కావచ్చు, లేదంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇంకా ఏ జిల్లాల్లో ఉన్నాయని చెప్తారు? దాదాపుగా తీరం దాటి ఒక 24 గంటలు అయింది కాబట్టి ఇప్పుడు చంద్రపూర్ పరిసర ప్రాంతాలు అంటే విదర్భ పరిసర ప్రాంతంలోని యవత్మల్ ప్లేస్లోని కొద్దిగా కేంద్రీకరించబడింది. సో దీని ప్రభావం అనేది మధ్య మహారాష్ట్ర, మరత్వాడ జిల్లాల్లోనే దీంట్లోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి కొద్దిగా మధ్య మహారాష్ట్ర అంటే మహారాష్ట్రకి ఆనుకొని ఉన్న ప్రదేశాలైన ఆదిలాబాద్ పరిసర ప్రాంతంలో మాత్రమే ఈ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మిగతా అంతా జల్లులు మాత్రమే ఉండే అవకాశం ఉందన్నమాట. ఓవరాల్గా ఈ 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాలతో కావచ్చు, లేదంటే ఈ సీజన్లో కురిసిన వర్షాలతో ఎక్సెస్ రైన్ఫాలా, లేదంటే ఇంకా ఏదైనా జిల్లాల్లో లోటు వర్షాలు ఏమన్నా ఉన్నాయా మేడం? లోటు వర్షాలు ఏం లేవండి. దాదాపుగా అన్ని జిల్లాల్లో సాధారణంగానే ఉన్నాయి. కొద్దిగా చెప్పాలంటే ఎక్సెస్ అని చెప్పచ్చు, 30% ఎక్కువగా ఉందన్నమాట. సెప్టెంబర్లో రెయిన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా మనకి స్టార్టింగ్లోనే ఉన్నాము, ఈ మంత్ ఎండింగ్ కల్లా రెయిన్స్ ఉన్నాయా, లేదంటే ఇట్లాంటి అల్పపీడనాలు లేదంటే తుఫాన్లు ఇట్లాంటివి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ ఏడాది మనకి దాదాపుగా మొదటి వారం సెప్టెంబర్ నెలలో కొద్దిగా వర్షపాతం తగ్గిన 2-3 వారాల నుంచి మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే నెలాఖరికి కూడా మనకి ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నెల కూడా కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఓవరాల్ మాన్సూన్ మేము ముందు చెప్పినట్లుగానే జూన్లో ఎప్పుడైతే మేము లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ సాధారణం కంటే అధికంగానే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రజెంట్ అయితే వాయుగుండం నుంచి అయితే ముప్పు తప్పింది. ఎందుకంటే ఈ వాయుగుండం అనేది తీరం దాటి 24 గంటల సమయం అయితే దాటింది కాబట్టి ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు తెలంగాణ మీద ముప్పు అయితే లేదు. కానీ వరద బురదతో మాత్రం పబ్లిక్ నానా అవస్థలు పడుతున్నారు. వీటికి సంబంధించి అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటే కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కు ఇంకా ఇబ్బందులు తప్పేలా లేవు. సో కాబట్టి గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఇంకా పరేషాన్ అవుతున్నారో అక్కడ నిజంగా తక్షణమే వెళ్ళి సహాయక చర్యలు అందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే గత 2 రోజుల్లో ఖమ్మం జిల్లాలో కావచ్చు, వరంగల్, నల్గొండ, సూర్యాపేట ఇటువంటి జిల్లాల్లో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆ 8 జిల్లాల్లో కూడా వరద ముప్పు అయితే పొంచి ఉంది. ఇంకా చూసుకుంటే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు నమోదైన సిచ్యువేషన్. అక్కడ మాత్రం అధికారులకు సంబంధించిన సహాయక చర్యలు ఇంకా అవసరమైన పరిస్థితులు చాలా ఏరియాల్లో పెండింగ్ ఉంది. వాటి విషయంలో మాత్రం గవర్నమెంట్ అధికారులు కావచ్చు, సంబంధిత అధికారులు మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటికైతే పొంచి ఉన్న ముప్పు తప్పినప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఇంకా 2-3 వారంలో 3-4 వారంలో కూడా అధిక వర్షాలు పడతాయి. అధికారులు చెప్పినట్టే ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి నిజంగా రైతాంగం కావచ్చు, పబ్లిక్ మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ మాత్రం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే వర్షాలతో ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.